అంత పెద్ద దాత కర్ణుడు కూడా, కర్ణుడు ప్రాణం పోయినప్పుడు పెద్ద పుష్పక విమానం వచ్చింది, ఎత్తుకుపోయారు, పెద్ద ప్యాలెస్లు పండుగ పెట్టారు, పెద్ద గోల్డెన్ బెడ్, హంసతూళిక అంటారు సంస్కృతంలో, దాంట్లో పండుగ పెట్టారు. 2 ఆడపిల్లలు వచ్చి సామరం వీస్తూ ఉన్నారు, 2 డాన్స్ ఆడుతూ ఉన్నారు, చుట్టూలు చూస్తే వజ్రాలు, వైడూర్యాలు, బంగారము. 1 గంట అయింది, 2 గంట అయింది, 3 గంట అయింది, ఎవడు తినేదానికి ఏమీ ఇవ్వలేదు. ఏంద్రా వీళ్ళందరూ ఇంత హంగామా చేస్తున్నారు, నాకు ఫుడ్ పెట్టలేదని ఒకరిని పిలిచి అడిగారు, రే ఏంద్రా అది, వాళ్ళు డాన్స్ ఆడుతున్నారు, వీళ్ళు కాలు ఒత్తుతున్నారు, 2 విసిరికరతో విసురుతున్నారు, కానీ తిండి పెట్టలేదురా ఎవరు అంటే, వాడు ఫైల్ ఓపెన్ చేసి, సారీ నైనా నీ అకౌంట్లో ఫుడ్డే లేవురా, ఎందుకంటే నువ్వు ఎవరికి అన్నదానం చేయలేదు. అప్పుడు వాడికి అవును కదా ఆలోచించి, కరెక్ట్ నేను ఎవరికి అన్నదానం చేయలేదు, అయ్యయ్యో మిస్టేక్ చేశాను, సరే ఇప్పుడు ఏం చేయాలా అన్నాడు. ఏం చేయదు, ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, ఎవడికి చెప్పొద్దు, నీ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వెళ్ళి కొంచెం నోట్లో పెట్టుకో అన్నాడు. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ పెట్టుకున్నాడు. ఒక 5 నిమిషాలు కడుపు నిండిపోయింది. ఇదేంటిరా భయ్, ఈ ఏలికి ఎట్రా ఇంత పవర్ వచ్చింది అంటే, నీ దగ్గర డబ్బుల కోసం దానాని కోసం వచ్చిన వాళ్ళకంతా బంగారాలు వజ్రాలు ఇచ్చేసి దుర్యోధనుడి ఇంట్లో చూపించి అక్కడ పోయి తిందు అని చెప్పావు, కాబట్టి ఈ ఏలికి ఆ పవర్ వచ్చిందిరా. ఇప్పటికి కూడా చాలా ఊర్లు పాత విలేజెస్లో పోతే ఎవరన్నా ఏమైనా అడగండి, లేదని చెప్పరు, పక్క ఇంట్లో చూసుకో అంటారు చేతులు చూపించి. కనీసం ఆ ఛాన్స్ అని దొరకదు, నోట్లో ఏలు పెట్టుకునే ఛాన్స్ అని వాళ్ళకి తెలిసిపోయింది. అటువంటి కర్ణుడికే మళ్ళీ రీబర్త్ కూడా ఇచ్చారు. టోటల్ మహాభారతంలో డీప్గా పోయి చూస్తే ఒకే ఒక వ్యక్తికి మాత్రమే, ఒకే ఒక క్యారెక్టర్కి మాత్రమే మోక్షం, బాకి అందరూ మళ్ళీ పుట్టారు. కర్ణుడు అన్నదానం చేయలేదని మళ్ళీ పుట్టాడు, బాకి అందరూ వాళ్ళ కర్మాన్ని వాళ్ళే ఒప్పుకున్నారు. యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు కూర్చున్నాడు, భీముడు వచ్చి తిట్టాడు, బుద్ధి ఉందా కర్ణ, నీ మాట ఇన్ని అంతమందిని చంపేదాన్ని చూడు, మా అమ్మ కూడా ఏడుస్తుంది, నాకు అన్ని పాపాలు నాకు వచ్చేసిందారా పోరానైనా. అర్జునుడు వచ్చాడు, కృష్ణ ఏమి ఇట్లా చేసావు, చూడు ఎంత పాపం చేశాను నేను, నువ్వే చేసావా పోరా నువ్వు కూడా. 4 పోయారు, లాస్ట్లో ధర్ముడు కూర్చున్నాడు. ఏందిరా అందరూ తిడుతున్నారు, నువ్వు గమ్ము కూర్చున్నావు అంటే, నాకేం తెలుసు కృష్ణ, నువ్వు చేయమన్నావు చేశాను, ఆల్ ద క్రెడిట్స్ అండ్ డెబిట్స్ గోస్ టు కృష్ణ ఓన్లీ. ఎప్పుడైతే 0 బ్యాలెన్స్లు ఉంటామో అప్పుడే మోక్షం. అట్లా పుణ్యం ఉంటే మళ్ళీ వస్తాం, పాపం ఉంటే మళ్ళీ వస్తాం. 0 బ్యాలెన్స్ ఎప్పుడు వస్తాయి? లాభం లేని నష్టం లేని బిజినెస్ ఏదైనా ఉందా? ఒకటి లాభం ఉండాలి లేదా నష్టం ఉండాలా? వెలుతురు లేని చీకటి లేని ప్రదేశం ఎక్కడైనా ఉందా? ప్రదేశం వెలుతురు ఉండదు, చీకటి ఉండదు. వెలుతురు ఉంటాయి, చీకటి ఉంటాయి. ఎంత పిచ్చి పిచ్చిగా ఉందంటే ఉంది, అదే పరబ్రహ్మం అంటారు, శూన్యం. ఇప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమాల్లో యాదో ఒకటి ఉంది. 10 మంది దగ్గర నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మంచి విషయాలు చెప్పానంటే పుణ్యం వస్తాయి, చెడ్డ విషయాలు చెప్పామంటే పాపం వస్తాయి. ఇది 2 రాకుండా ఉండాలంటే ఏం చేయాలా అంటే, ఆల్ ద క్రెడిట్స్ కృష్ణార్పణం, పత్రి అర్పణం. నేను చేసేదంతా పత్రి అర్పణం, ఆయనే మోసుకొని 0 బ్యాలెన్స్లోనే ఉంటాం, వితౌట్ ఎక్స్పెక్టేషన్ బతుకుతాం. రోజు 2 గంటల సేపు ధ్యానం చేస్తాం. చాలా మంది మన గ్రూప్లు మైసూర్ బొండాలు, మైసూర్ ఉండదు, మెడిటేటర్ అంటారు కానీ మెడిటేషన్ చేయడు వాడు. పోస్ట్ మ్యాన్ అందరికి పోస్ట్ ఇస్తాడు, వాచ్మెన్ ఎవడికి వాచ్ చేయడు. అట్లా మెడిటేటర్ ఎవరు మెడిటేషన్ చేయరు. చాలా మంది మెడిటేషన్ చేయలేని మెడిటేటర్స్, బుద్ధి లేని బుద్ధులు. అదంతా లేదు ఇప్పుడు, ఇంకా అందరూ బుద్ధి ఉండే బుద్ధులే. దయచేసి మనకు ఉండేది కొంచెమే కాలం, a small gap between birth and death. Don't waste your time for unwanted things. దయచేసి మెడిటేషన్ చేయండి. రోజుకు 1 గంట సేపు పొద్దున, 1 గంట సేపు సాయంకాలం ఆరామ కూర్చోండి. డిస్టర్బ్ అయితే లేయండి, లేచి 1 గ్లాస్ నీళ్ళు తాగేసి, కాఫీ తాగేసి మళ్ళీ కూర్చోండి. నెక్స్ట్ సెషన్స్లో how to get the easy meditation and how to get the concentration, what is the perfect health, దీని గురించి ఆలోచిద్దాం. ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తాం. థ్యాంక్ యూ. ఆరోగ్య రహస్యం.
ప్రపంచమంతా బట్టలు లేకుండా తిరిగిన కాలంలోనే బంగారు చారట్లు వెళ్ళిన దేశం భారతదేశం. అన్ని సూత్రం ఇక్కడి నుంచే బయటకు పోయింది. అర్థశాస్త్రం, వానశాస్త్రం, చాణక్య శాస్త్రం, పక్షి శాస్త్రం. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు కొద్ది కాలం అంటే ఒక 40 to 50 years అన్ని దాంట్లో మనము పరాయ దేశాన్ని ఎదురు చూసే ఒక పరిస్థితి కొద్దిగా మన లోపల వచ్చేసింది, లిటరల్లీ. ఎందుకంటే మనకు మన భారతదేశం పవర్ తెలియకపోవడం ఒకటి, మన పిల్లలకి మనం చెప్పకపోవడం ఒకటి. మనకే తెలియకపోతే వాళ్ళకేం చెప్తాం? ప్రపంచంలోనే వైద్య శాస్త్రం అంటే మనదే ఫస్ట్. ఆయుర్వేదం అంటారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం లాగా ఇట్స్ అ వేదం, ఆయుర్వేదం. నో ఫెయిల్యూర్స్ ఇన్ ఆయుర్వేద. బట్ అలోపతి ట్రీట్మెంట్లు నో గ్యారంటీ ఇన్ అలోపతి. ఎవరైనా డాక్టర్ మీకు గ్యారంటీ ఇస్తారా? 5 లక్షల రూపాయలు బైపాస్కి తీసుకో, రాసి బతుకుతాను అని రాసి మీకు. అలోపతి ఎప్పుడు కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ అంటారు. వాళ్ళకే తెలుసు అది. అంటే ఏదైనా ఒక జబ్బు కోసం మీరు అలోపతి డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడే ఈ టాబ్లెట్ 3 రోజులు వేసుకో, సరిపోకపోతే మళ్ళీ రా చూద్దాం. మళ్ళీ అది మార్చి 3వ రోజు ఆ జబ్బు సరిపోకపోతే మళ్ళీ అది మార్చి ఒక ఇంజెక్షన్ వేస్తాడు. 2 రోజులు ఇంజెక్షన్ వేసుకో, 2 రోజుల తర్వాత చూద్దాం. సో దట్ ఈస్ ట్రయల్ అండ్ ఎర్రర్. బట్ ఆయుర్వేదములు మాత్రమే 100% సక్సెస్. కానీ మందు సగము మంత్రం సగము అంటారు ఆయుర్వేదంలో. మంత్రం అంటే ఏంది? వాడు మాట ఇన్ని నమ్మాల, వాడిని ముందు నమ్మితే అవధూత, నమ్మకపోతే యమదూత. ట్రస్ట్ ఈజ్ ఫస్ట్. ఒక ఆకు తింటే సరిపోతుందా క్యాన్సర్? పోతుంది, కానీ నువ్వు నమ్మాల. మనకు వచ్చే జబ్బులు 95% సైకోసమాట్రిక్ అంటారు, మైండ్ నుంచే వస్తుంది. ఒక మురికి కాలువలు పక్షులు నీళ్లు తాగుతూ ఉంటాయి, వాటికి ఏం రాదు. నువ్వు ఒక్కరోజు ఈ మినరల్ వాటర్ మానేసి బోర్ నీళ్ళు తాగితే గొంతు పట్టేస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు బోర్ నీళ్ళు, అయ్యో బోర్ నీళ్ళు తాగాను ఏమైనా అవుతుందో ఏమో, ఇంటికి పోయినప్పుడే మందులు తాగాలరా. పక్షులకి తెలియదు ఇది మురికి కాలువ నీళ్ళు. కాబట్టి పత్రి సార్ కూడా చెప్తారు, చిన్న చిన్న పాపాలకి చిన్న చిన్న జబ్బులు, పెద్ద పెద్ద పాపాలకి పెద్ద పెద్ద జబ్బులు, రకరకాల పాపాలకి రకరకాల జబ్బులు. అందుకే దాని మందుల పేరు కూడా చూడండి, టెరామైసిన్. సిన్ అంటే పాపం, మైసిన్ అంటే నేను చేసిన పాపం. టెరామైసిన్, స్టెప్టామైసిన్, ఎపిటామైసిన్, మెటాసిన్, సిన్, దీస్ ఆర్ ఆల్ సిన్. చేసిన పాపము. సరే పోనీ చేసేసాము, ఇప్పుడు ఏం చేయాలి? దాని గురించి ఆలోచించి వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఫర్ ది సక్సెస్ఫుల్ హెల్త్? ప్రాపర్గా మెడిటేషన్ చేసేవాళ్ళకి నన్ను అడిగితే అన్నం కూడా అక్కర్లేదు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డిసెంబర్ 18 నుంచి జనవరి 1 వరకు నేను కంప్లీట్ నిరాహార చేశాను కర్తాల్లో. 22 గంటల సేపు పని జరుగుతూ ఉంది, నో ఫుడ్. ఎందుకంటే ఇంకా కాన్సన్ట్రేట్ ఫుడ్ తిని అది అరగడానికి పెట్టే ఎనర్జీని 10 మందికి అన్నం పెట్టే దాంట్లో పెడితే ఇంకా బాగుంటాయి ఫుడ్ అని నాకు దొరికిన ఒక చిన్న మార్గము. అది కూడా సైకాలజీ. ఆకలి అనేది కూడా సైకాలజీ. అడవిలో ఎంత చూస్తే అనిమల్స్ 15 రోజులు 20 రోజులు నెలకు తినకుండానే తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాటికి తెలియదు మనం ఒక నెలగా భోజనం చేయలేదు. మనకు తెలుసు, బికాస్ వీ హ్యావ్ గాట్ 6th సెన్స్ అండ్ నాన్ సెన్స్. సో దానికి ఏమి, వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ దట్ అంటే
ఆయుర్వేదం అంటే ఎక్కడో లేదు, కొండ మీద. మన ఇంటి కిచెన్లో ఉండే పదార్థాలు మొత్తం ఆయుర్వేదమే. పప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, కందిపప్పు, పెసరపప్పు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడికల్ వాల్యూ ఉంది. ఫుడ్ మెడిసిన్ అంటారు, ఫుడ్ సప్లిమెంట్స్. దాన్ని ప్రాపర్గా వాడుకున్న వాళ్ళకి జబ్బు రాదు. మనకు వచ్చే జబ్బులు బేసిక్ చూస్తే 3 కారణాలు. 3 దోషాస్ అంటారు హలో ఆయుర్వేదిక్లో. వాత, పిత్త, కఫ. వాతం అంటే గ్యాస్, పిత్తం అంటే వేడి, కఫం అంటే కోల్డ్. వాతం పెరిగితే ఏమవుతుంది? మొలకాలు అరిగిపోయి మొలకాలు నొప్పి, కీళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి, బ్యాక్ ఏక్, స్టమక్ ఏక్, వాతం. పక్షవాతం, ముఖవాతం, ఇదన్నీ వాత జబ్బు అంటారు. పిత్తం ఎక్కువ అయితే ఏమవుతుంది? అసిడిటీ, అల్సర్, పైల్స్ కంప్లైంట్స్, హైపర్ టెన్షన్, హైయర్ బీపీ అండ్ మెంటల్ డిజార్డర్స్. అందుకే తెలుగులో మీరు పిచ్చోడు అంటారు. పిత్తము ఎక్కితే పిచ్చోడు, పిత్తము తలకెక్కితే పిచ్చోడు అంటారు. వేడి తలకెక్కితే బుర్ర వేడి అయిపోయి. ఇప్పుడు కూడా చాలా మంది చెబుతారు, నా బుర్రని వేడి చేయొద్దు బుర్ర. కఫదోషం అంటే సైనస్, ఈస్నోఫెలియా, బ్రాంకైటిస్, ఆస్మా, డస్ట్ అలర్జీ, ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ. ఇదన్నీ కఫదోషం అంటారు. ఇది 3 ఒంట్లో ఉండాలా. వాతం ఉండాలా, పిత్తం ఉండాలా, కఫం ఉండాలా. కానీ బ్యాలెన్స్గా ఉండాలా. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏమే మార్గం? అగస్త్య మహర్షి ఏమంటారంటే, వాతానికి అల్లం, పిత్తానికి శొంఠి, కఫానికి కరకాయ. ఎట్లా తీసుకోవాలా? వాతం ఎప్పుడు పెరిగితే ఒంట్లో? మార్నింగ్ అవర్స్. పొద్దున పెద్దోళ్ళందరూ 15 నుంచి 20 గ్రాముల అల్లం తింటే వాత జబ్బు ఏది రాదు. మార్నింగ్. అది ఎట్లా తీసుకోవాలా? ఏదే ఒక ఫామ్లో టీలు వేసుకోండి, చట్నీ చేసుకొని తినండి. ఒట్టి అల్లం తీసుకుని కొంచెం ఉప్పు పెట్టుకున్నాం, బెల్లం పెట్టుకున్నాం తినేయండి. 15 నుంచి 20 గ్రాముల పెద్దోళ్ళు, 10 గ్రాము పిల్లలకు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. అది అప్పుడు కనపడదు. కొంచెం పెరిగే అవన్నీ ఒక సైడ్ లాగేసి కాలు నొప్పి, కీళ్ళ నొప్పి అండి. వాతానికి అల్లం. మార్నింగ్ అవర్స్. పొద్దున అనేది పొద్దున 4 గంటల నుంచి 11 గంటల లోపల అల్లం తినేయాలి. ఆ తర్వాత తినొచ్చు, తింటే ఫలితం లేదు. తినొచ్చు టేస్ట్ కోసం, అంతేకాని అరిగిపోతే కానీ దాని ఫలితం ఇయ్యదు. ఓన్లీ ఇన్ ద మార్నింగ్ అవర్స్. వాతానికి అల్లం. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల లోపల శొంఠి వచ్చి పిత్తాన్ని బ్యాలెన్స్ చేయడానికి శొంఠి. రాత్రి పండుకున్నప్పుడు కరకాయ, కఫదోషానికి కరకాయ. ఈ కాలంలో టాబ్లెట్ ఫామ్లు కూడా వచ్చేసింది. తిరుఫలాచూర్ణములు కరకాయ ఉంది. చిన్నపిల్లలు కరకాయ పౌడర్ తిన్నారు కాబట్టి టాబ్లెట్ ఇచ్చేయండి, టాబ్లెట్ మింగండి. దిస్ ఇస్ జనరల్ హెల్త్ సిస్టమ్స్. వాత, పిత్త, కఫాన్ని బ్యాలెన్స్ చేయడానికి పొద్దున అల్లం, మధ్యాహ్నం శొంఠి, రాత్రి కరకాయ తింటే వేరే ఏది జబ్బు లేకుండా పోతుంది. ఉండే జబ్బు తగ్గుతూ వస్తాయి డే బై డే. గ్యాస్ తగ్గుతాయి, గ్యాస్ నార్మల్గా ఉంటాయి ఎంత కావాలో అంత. పిత్తం తగ్గుతాయి ఎంత కావాలో అంత ఒంట్లో ఉంచుకుని. కఫం తగ్గితే ఎంత కావాలో అంత. అందుకే